వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇదేంటంటే ఎగ్ కర్రీ. దేనికోసం అంటే ఎవరైతే చికెన్ తినరో వాళ్ళకి చికెన్ ఫ్లేవర్లో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే లైక్ సేమ్ చికెన్ లాగే మనకు టేస్టీ వస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఈచ్ వన్ ఎగ్కి నేను ఒక్కొక్క ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ 8 ఎగ్స్ 8 ఆనియన్స్ తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. కావాల్సినన్ని పచ్చిమిర్చిలు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఏవైతే 8 తీసుకున్నానో ఆనియన్స్ కట్ చేసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత బాణీలో ఆయిల్ వేసి, మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ వేసి కొంచెం కాగనివ్వాలి. కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో మనము ఒక ఆనియన్ పీస్ వేసి చూసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ ఎవరైతే తినారో వారికి ఇది చాలా బెస్ట్ కర్రీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఆయిల్ వేడెక్కిందా లేదా నేను 1 పీస్ ఆనియన్ వేసి చూసుకున్నాను. అవునండి, వేడెక్కింది. ఇప్పుడు ఏవైతే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో 8 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని ఇందులో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు సమ్మర్ కదండి, ఆనియన్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మీకు చాలా ఎగ్ తినాలని కోరుకుంటుంది కానీ తినలేకపోతారు. కాబట్టి ఆనియన్స్ ఈక్వల్గా, ఎగ్ క్వాంటిటీ ఈక్వల్గా మీరు ఆనియన్స్ తీసుకొని ఈ కర్రీని చేసుకోవచ్చు. బిర్యానీతో తింటే చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవి మనం ఏవైతే తీసుకున్నామో కరివేపాకు వేసి కలియబెట్టాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని కూడా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. అలా పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న ఫ్లేమ్లో పెట్టాలండి. పెద్ద ఫ్లేమ్లో పెట్టినట్టయితే మీకు కింద అడుగంటుతుంది. మాడిపోకుండా ఉండడం కోసమని మనము చిన్న ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకున్న తర్వాత మనము ఇలా చూడండి, మనకి అవి కొంచెం మగ్గినట్టుగా మనకి ఎంత బాగా కనబడుతున్నాయో అలా ఇట్లా కలుపుకున్న తర్వాత మనము చూడండి, పెద్ద ఫ్లేమ్లో పెట్టకూడదండి, పెడితే మాడిపోతుంది. మీకు ఏదైతే కరెక్ట్గా టేస్ట్ రావాలి అనుకుంటున్నామో మనము దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ తీసుకొని ఇదంతా వేగిన తర్వాతే వేసుకోవాలండి. ముందే వేసుకుంటే మనకు జింజర్ పేస్ట్ అనేది కిందికి అంటుకుపోతుంది. కాబట్టి మనము బాగా వేగిన తర్వాత పసుపుని, జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకు ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతుందో. దీంట్లోనే మీరు కారం పొడి ఏదైతే 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నారో కారం పొడిని కూడా వేసేయండి. ఇప్పుడే ఉప్పును వేయకండి, ఎందుకంటే మీకు ఆ ఉప్పు అనేది ఆనియన్స్కి పట్టేసుకొని మీకు సాల్టీగా వస్తుంది. కాబట్టి కారం పొడి వేసుకున్న తర్వాత పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతుంది, కుమ్ముట రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కారం పొడి వేసి కలిపిన తర్వాత ఇలా నేను ఈ విధంగా అయితే
టీ గ్లాస్తో వాటర్ పోసుకొని చిన్న ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి చిన్న చిన్నగా మనకి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆనియన్స్ అన్నీ బాగా డీప్ ఫ్రై అవ్వాలి అందులో. చూడండి ఇలా చిన్నగా ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. నేను ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో వాటిని ఆల్రెడీ బ్రేక్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా అలా బ్రేక్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా మనకు కొంచెం క్వాంటిటీ అనేది చిక్కబడింది. చూడండి దగ్గరకు వచ్చింది. ఇలా దగ్గరకు వచ్చిన దాన్ని చూసి మీరు ఇప్పుడు నేను ఏవైతే ఆనియన్స్ బ్రేక్ చేసుకున్నానో వాటిని ఏం చేస్తానంటే ఇప్పుడు అలా మనకి ఆ పేస్ట్ కొంచెం చిక్కబడే వరకు వాటర్ క్వాంటిటీ ఉంచుకుంటే మీకు స్మెల్ అనేది కొంచెం బ్యాడ్గా వస్తుందండి. కాబట్టి మనం వాటర్ క్వాంటిటీ లేకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే నేను బ్రేక్ చేశానో ఎగ్స్ని వాటి క్వాంటిటీ అందులో వేసుకొని మొత్తం ముందుగానే కలియపెట్టకూడదు. కలియపెట్టకుండా మంచిగా స్విమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఇలా చూసి మీరు వీడియోలో ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగా ప్రిపేర్ చేయండి. చక్కగా మీకు చాలా తినేటప్పుడు మీకు ఆనందం చాలా వేరుగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ ట్రై చేసి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలా నేను ఎలాగైతే వేసుకున్నానో చూడండి. ఇప్పుడు చిన్నగా స్విమ్లో పెట్టేసుకొని స్టవ్ మీరు చేసేసుకోండి. అలా చేసుకున్న తర్వాత చూడండి నేను క్యాప్ తీసాను. ఇప్పుడు మీకు ఎలా బాయిల్ అయింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. మెల్లిగా స్పూన్ తీసుకొని తిరిగేయండి, కర్రీని కలపండి. ఇలా కలిపితే మీకు ఇలా కలపడం వల్ల మీకు చక్కగా మిక్స్ అవుతుంది. మొత్తం మీరు కలిపేసుకోవచ్చు. నేను ఎగ్స్ కనపడేలాగా ముద్దలుగా ఉండేలాగా నేను చూసుకుంటున్నాను. చిన్నగా స్విమ్లో పెట్టేసుకొని చూసారా 5 మినిట్స్ అయిన తర్వాత మనకు కర్రీ ప్రిపేర్ అవుతుందండి. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగానే మీరు ట్రై చేయండి. దీన్ని మీరు బిర్యానీలో తింటే మీకు చికెన్తో తిన్న ఫ్లేవర్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు నేను 1 స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్నాను, దాన్ని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ దాంట్లోకి మనకు కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా ఎగ్ కొంచెం వాసన వస్తుంది కానీ దాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను 2 లవంగాస్ గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని లవంగాల పొడి వేశాను. లవంగాల పొడి వేసి చక్కగా కలిపానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి. మీరు మంచి స్మెల్ వస్తుంది మీకు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోలేదండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సాల్ట్ బిఫోరే యాడ్ చేసుకుంటే ఎగ్ చాలా క్వాంటిటీని పీల్చేసుకుంటుంది, మనకి ఉప్పుగా వస్తాయి. కాబట్టి నేను కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత నేను వేసాను. మీరు కూడా అలాగే చేయండి, ట్రై చేయండి. అలా వేసుకొని కొద్దిసేపు 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉంచేసేయండి. ఇలా మీకు ఎంచక్కగా చికెన్ ఫ్లేవర్లోనే మీకు ఈ ఎగ్ ఫ్రై తయారైపోతుంది. దీంట్లో మీరు కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని అలాగే ఉంచకండి, మంచిగా కలియబెట్టండి. కలియబెట్టేస్తే మనకి తినేటప్పుడు కూడా పంట కిందికి చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను.
ఇలా సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి. తప్పనిసరిగా నా వీడియోని మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. దీన్ని మనం ఇప్పుడు నేను ఎంచక్కా బిర్యానీ ప్రిపేర్ చేశాను. నేను ఇప్పుడు బిర్యానీతో నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. యమ్మీ యమ్మీగా. మీకు కూడా కావాలనుకుంటే